సో ఓవరాల్ ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ తర్వాత ఒక లింక్ అనేది మనకి జనరేట్ అవుతుంది స్లాట్ బుకింగ్కి. సో లింక్ తర్వాత టెస్ట్ స్లాట్ అండ్ సెంటర్ బుకింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ జనరేట్ అవుతుందండి. అడ్మిట్ కార్డ్ తర్వాత అపియర్స్ ఫర్ మెరిట్ 2026. అడ్మిట్ కార్డ్ జనరేట్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారండి. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్ తర్వాత విష్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ని రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఆ లెటర్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్. తర్వాత ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. తర్వాత కోర్స్ ఫీ పేమెంట్ ఉంటుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. దాని తర్వాత బ్యాలెన్స్ కోర్స్ ఫీ పేమెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. సో అలానే ప్రొఫెషనల్ అడ్మిషన్ ఆర్డర్ అయితే వస్తుంది. దాని తర్వాత వెయిటింగ్ లిస్ట్, దాని తర్వాత హాస్టల్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే కన్నా 10th మార్క్ లిస్ట్ కావాలి, అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉండాలి. సో అప్పర్ ఐడి ఓకే, పాన్ కార్డు ఉండాలండి పేరెంట్స్ది, అలానే 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. సో ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. డాక్యుమెంట్స్ వచ్చి 10th మార్క్స్ మెమో, అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, సో అలానే మనకు ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డ్ పేరెంట్స్ది ఉండాలి, అలానే అప్పర్ ఐడి కార్డు ఉండాలి, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్ లిస్టు. సో ఇది కంప్లీట్గా మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.